Last week, BITS exam జరిగింది, BITSAT exam జరిగింది అండ్ వెంటనే మనకు తెలుసు కదా, వెంటనే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కి ఒక పెద్ద డైలమా. ఎన్ఐటీస్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఎన్ఐటీస్ కి వెళ్ళాలా, ట్రిపుల్ ఐటీస్ కి వెళ్ళాలా, బిట్స్ కి వెళ్ళాలా అనేది ఒక క్వశ్చన్. రేపొద్దున June 10th కి ఐఐటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సెకండ్ జనరేషన్ ఐఐటి, థర్డ్ జనరేషన్ ఐఐటీస్ కి వెళ్ళాలా, బిట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అన్న క్వశ్చన్ ఉంటుంది. సో ఈ వీడియోలో ఇవాళ కొంచెం క్లారిటీ, ఎటువంటి స్టూడెంట్స్ బిట్స్ పిలాని ప్రిఫర్ చేయాలి, ఎందుకు ప్రిఫర్ చేయాలి, అండ్ బిట్స్ వర్సెస్ ఐఐటీస్, బిట్స్ వర్సెస్ ఎన్ఐటీస్, వేర్ డు వి పొజిషన్ బిట్స్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే బిట్సాట్ రాసి బిట్స్ లో సీటు, ఏదైనా సీటు, ఇట్ కుడ్ బి ఈవెన్ ఎంఎస్సి కెమిస్ట్రీ సీటు వచ్చే ఛాన్సెస్ ఉంటే కొంచెం ఈ వీడియో జాగ్రత్తగా వినండి. అండ్ మీకు తెలియకపోతే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా నేను ప్రెజెంట్ చేస్తాను. మీకు ఏ మార్క్ వస్తే మీకు బిట్స్ లో సీట్ వస్తుందో అది కూడా డిస్కస్ చేద్దాం. మొదటిగా ఫస్ట్ వి విల్ సి ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్ తో కంపేర్ చేస్తే బిట్స్ ఎక్కడ ఉంటుంది. నన్ను అడిగితే బిట్స్ పిలాని, పిలాని క్యాంపస్, ఇప్పుడు బిట్స్ పిలానిలో 3 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి పిలాని, ఓల్డెస్ట్ క్యాంపస్ అండ్ ద బెస్ట్ క్యాంపస్, ఆ తర్వాత గోవా, ఆ తర్వాత హైదరాబాద్. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ క్యాంపసెస్. బిట్స్ పిలాని, పిలాని క్యాంపస్ నన్ను అడిగితే ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అంటే ఐఐటి బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, కాన్పూర్ అండ్ ఖరగ్పూర్. వీటన్నిటి తర్వాత నెక్స్ట్ మనం ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ బిట్స్ పిలాని, పిలాని క్యాంపస్. ఈ గోవా అండ్ హైదరాబాద్ క్యాంపస్ లో నన్ను అడిగితే సెకండ్ జనరేషన్ ఐఐటీస్ లో ఐఐటి హైదరాబాద్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ ఐఐటి రేంజ్ లోకి వచ్చేసింది. ఐఐటి హైదరాబాద్ వదిలేస్తే ఇందోర్, గాంధీనగర్ రేంజ్ లో గోవా అండ్ హైదరాబాద్ ఉంటాయి. ఇక మిగిలిన ఐఐటీస్ అన్ని వీటికన్నా కిందనే అని చెప్పాలి. ఎన్ఐటీస్ టు బిట్స్ కంపేర్ చేస్తే నన్ను అడిగితే ఐ వుడ్ ప్రిఫర్ బిట్స్ టు ఎనీ ఎన్ఐటి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ దోస్ రీజన్స్. అయితే బిట్స్ తో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్ఫాక్ట్ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీ విల్ డిస్కస్ దోస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. బట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫీజు చాలా ఎక్కువ. 4 ఏళ్లకు గాను ఇట్స్ 4-year కోర్స్, మనకి ఒక 30 లక్షలు అవుతుంది. అదే 5-year కోర్స్ అయితే, 5 years అంటే డ్యూయల్ డిగ్రీ, ఆ డ్యూయల్ డిగ్రీ కోర్స్ చేస్తే మనకి ఒక దాదాపుగా ఒక 38 lakhs to 40 lakhs అవుతుంది. ఇట్స్ అ సబ్స్టాన్షియల్ సమ్. సో అందుకోసం బిట్స్ పిలాని ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సంబడి. ఎవరా సంబడి అన్నది మనం చూద్దాం. అది చూసే ముందర బిట్స్ లో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ బిట్స్ అన్నది మనం ఒకటి ఆలోచించాలి. ఫస్ట్, ఇట్స్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ ఫర్ ప్రాఫిట్స్ అనుకుంటారు. అయితే ఈ బిర్లాస్ కి బిట్స్ నుంచి ప్రాఫిట్ చేసుకునే అవసరం లేదు. సో ఇట్ ఈస్ అ ప్యూర్ నాట్ ఫర్ ప్రాఫిట్ కైండ్ ఆఫ్ అ సెటప్. ఇప్పుడు వాళ్ళ స్కేలింగ్ చూస్తే, ఇప్పుడు ఇన్నేళ్లలో అంటే ఒక 6-7 ఏళ్ళు, 7 decades తర్వాత మనకి ఓన్లీ 3 క్యాంపసెస్ ఉన్నాయి. అండ్ ఇంటేక్ కూడా లిమిటెడ్. అది యూ కంపేర్ ఇట్ విత్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళు స్టార్ట్ అయిన 5-10 ఏళ్లలోనే 4 క్యాంపస్లు పెట్టి వేలలో స్టూడెంట్స్ ని తీసుకుంటారు. వీళ్ళు మాత్రం లిమిటెడ్ ఇంటేక్. సో అకాడమిక్ వాల్యూస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ప్రొఫెసర్స్ కూడా మంచి ప్రొఫెసర్స్ ని తీసుకుంటారు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ బిట్స్ పిలాని ఈజ్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు. ఆయన చాలా నోటెడ్ అకాడమిషియన్, ఫార్మర్ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్, వెరీ వెరీ రెప్యూటెడ్ పర్సన్. అలాంటి అకాడమిషియన్స్ ని బిట్స్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో పెడతారు. సో గుడ్ టీచింగ్ ఫ్యాకల్టీ. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నన్ను అడిగితే, ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, నా స్టూడెంట్స్ చాలా మంది బిట్స్ లో చదువుకొని మంచి పొజిషన్స్ లో ఉన్నారు ఇవాళ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ బిట్స్ ఇస్ దేర్ ప్రాక్టీస్ స్కూల్ కాన్సెప్ట్. వాళ్ళకి ఒక ప్రాక్టీస్ స్కూల్ అని ఉంటుంది.
ఒక PS1 అండ్ PS2. PS1 is for 2 months and PS2 is for almost 6 months. ఈ 6 months ప్రాక్టీస్ స్కూల్ అంటే వాళ్ళు ఒక కంపెనీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తారనమాట. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఉద్యోగం చేసినట్టే 6 నెలల పాటు. సో ఇంజనీరింగ్ విద్యార్థికి స్కిల్స్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాలేజ్ లో కూర్చొని అకాడమిక్ సెట్టింగ్ లో స్కిల్స్ డెవలప్ అవ్వు, అదే మనం ఇండస్ట్రీలో ఒక కంపెనీలో పని చేస్తే ఆ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో బిట్స్ పిలానీలో ఈ 6 months PS2 ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే స్టూడెంట్స్ కి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోనే వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇవి కూడా మంచి కంపెనీస్ లో. అంటే బిట్స్ పిలానీ టేక్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేసింగ్ దేర్ స్టూడెంట్స్ త్రూ దిస్ ఇంటర్న్షిప్స్. వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ సెటప్ ఉంది. అదేదో ఆషమాషిగా ఏదో కంపెనీలు పంపించడమే కాదు, వాళ్ళ కంపెనీస్ పంపించిన తర్వాత కూడా అక్కడ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అన్నది మానిటర్ చేయడానికి వాళ్ళకు స్పెషల్ సెల్ ఉంటుంది. ప్రతి మేజర్ సిటీలో కూడా వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళు ఎలా చేస్తున్నారు రిపోర్ట్స్ తీసుకుంటారు, స్టూడెంట్స్ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటారు, వీళ్ళ గైడ్స్ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటారు. సో చాలా సీరియస్ గా జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటంటే ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, సెకండ్ అదే కంపెనీలో వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా దొరుకుతుంది. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు. అంటే ప్లేస్మెంట్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయక్కర్లేదు. వీళ్ళు 6 months వీళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత కంపెనీకి అంతకన్నా కావాల్సింది ఏంటి, ఇంటర్వ్యూ అంటే ఒక 1/2 hour 1 hour చేస్తారు మాక్సిమం. ఇక్కడ 6 months స్టూడెంట్ ని అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకోసం చాలా మంది బిట్సియన్స్ కి ఒక ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ద్వారా ప్లేస్మెంట్స్ దొరికిపోతాయి ఇమీడియట్ గా. తర్వాత ఈ ప్రాక్టీస్ స్కూల్లో మంచి కంపెనీస్ లో చేయడం వల్ల వాళ్ళ బయోడేటా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ థింగ్. తర్వాత లిమిటెడ్ ఇంటేక్ నేను ఇందాకలే చెప్పాను. తర్వాత ఇక్కడ 0 attendance పాలసీ. అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్టూడెంట్స్ కి. స్టూడెంట్స్ అటెండెన్స్ అనేది కంపల్సరీ కాదు. సో స్టూడెంట్స్ కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. హీ కెన్ డిసైడ్ ఏంటంటే ఈజ్ ఇట్ వర్త్ అటెండింగ్ ద క్లాస్ ఆర్ కెన్ ఐ డూ సంథింగ్ ఎల్స్. ఈ 0 attendance పాలసీ ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. సో ప్లసెస్ ఏంటి, స్టూడెంట్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇఫ్ హీ ఫైండ్స్ దట్ ద క్లాస్ ఇస్ నాట్ యూస్ఫుల్, వాడు ఇంకేదైనా మంచి యూస్ఫుల్ పని చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే స్టూడెంట్స్ కి సర్ప్రైజ్ క్విజులు పెడుతూ ఉంటారు ఒకసారి. తర్వాత కొన్ని అసైన్మెంట్స్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ కి అసైన్మెంట్లు ఇస్తారు. సో ఇప్పుడు అటెండ్ కాకపోతే వాడు మిస్ అవుతాడు. సో దీనివల్ల కొంచెం అటెండెన్స్ అయితే ఉండాలి. బట్ 0 attendance వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. హీ కెన్ use that policy very well to do something useful. కాకపోతే స్టూడెంట్స్ ఒకవేళ if they waste their time because of 0 attendance policy, స్టూడెంట్ కి అది డిసడ్వాంటేజ్. సో స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ కల్చర్ ఎలా ఉంటుంది అంటే క్యాంపస్ అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ అండ్ స్టూడెంట్స్ కూడా they all come from similar kinds of backgrounds. So and ప్రైవేట్ యూనివర్సిటీ అవడం వల్ల రిజర్వేషన్స్ ఉండవు. సో ఈ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. వాళ్ళ అలమ్నై నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్. ఆ అలమ్నై నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు ప్లేస్ అయిన తర్వాత కూడా ఈ అలమ్నై నెట్వర్క్ వల్ల చాలా వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు బాగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అది నేను బిట్స్ స్టూడెంట్స్ లో చూశాను. ఎందుకంటే నేను కిందటి సంవత్సరం యుఎస్ వెళ్ళినప్పుడు కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాను. కార్నెగీ మెలన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 3 ఇన్ ద వరల్డ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. అక్కడ మా అమ్మాయి చదువుతుంటే ఆ క్యాంపస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది బిట్సియన్స్ ని కలిసాను నేను. అసలు ఇన్ఫాక్ట్ ఐఐటీస్ నుంచి కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆ క్యాంపస్ లో బిట్స్ నుంచి ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ మీకు తెలుసు అమెరికాలో ప్లేస్మెంట్స్ అంటే ఈ లే ఆఫ్స్ అవ్వడం వల్ల టెక్ సెక్టర్ లో ఉద్యోగాలు ఎక్కువ దొరకలేదు. కాకపోతే ఈ బిట్సియన్స్ కి వాళ్ళ బిట్స్ అలమ్నై నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల యుఎస్ లో చాలా టాప్ కంపెనీస్ లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ అలమ్నై నెట్వర్క్ ద్వారా చాలా మంది ఉద్యోగాలు సంపాదించారు. దిస్ ఐ థాట్ వాజ్ వెరీ వెరీ యూస్ఫుల్ యాజ్ ఫార్ as బిట్ స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్డ్. అదేవిధంగా ఈ అట్మాస్ఫియర్ ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల అండ్ ఎక్స్పోజర్ ఒక రేంజ్ లో ఉండడం వల్ల చాలా మంది బిట్సియన్స్
కంపెనీస్ స్టార్ట్ చేయడంలో, అంటే ఆంటర్ప్రినర్షిప్ కంపెనీ స్టార్ట్ చేయడంలో ముందంజలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ యూనికార్న్ అంటే ఆ కంపెనీ విత్ అ వాల్యుయేషన్ ఆఫ్ $1 billion ఆర్ మోర్. సో 13 యూనికార్న్స్, 13 యూనికార్న్స్ వర్ ప్రొడ్యూస్ బై బిట్సెన్స్. ఐఐటీస్ కన్నా ఎక్కువ యూనికార్న్స్ బిట్స్ స్టూడెంట్స్ నుంచి వచ్చారు. సో ఇలా చెప్పుకుపోతుంటే చాలా అడ్వాంటేజెస్ ఈ బిట్స్ లో చదవడం వల్ల ఉంటుంది. కాకపోతే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫీజు చాలా ఎక్కువ. ఈ ఫీజు ఎక్కువ ఉండడం వల్ల మనము వీ హ్యావ్ టు, అంటే బిట్స్ నేను అందరికీ సజెస్ట్ చేయను. సో ఎవరికి సజెస్ట్ చేయాలి, ఎవరికి అంత ప్రిఫర్ చేయకూడదు అన్నది డిస్కస్ చేసే ముందర లాస్ట్ ఇయర్ క్లోజింగ్ మార్క్స్ ఎలాగ ఉన్నాయి, సో దట్ యు గెట్ అన్ ఐడియా. తర్వాత ఇంకోటి కూడా చెప్పాలి, బిట్స్ 2 సెషన్స్ లో కండక్ట్ చేస్తారు. ఈసారి కూడా సెకండ్ సెషన్ ఈజ్ ఇన్ జూన్ ఎండ్ కి, June 22 నుంచి 26 కి కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ June 8 ఉంది. సో మీలో ఇంకా ఎవరైనా బిట్సాట్ కి సెకండ్ అటెంప్ట్ కి అప్లై చేయకపోయినా ఆర్ ఫస్ట్ అటెంప్ట్ లో రాసి మార్క్స్ బాగా రాకపోయినా మీకు June 8 వరకు మీకు టైం ఉంది. యూ కెన్ అప్లై ఫర్ ద సెకండ్ అటెంప్ట్. సో ఒకసారి లెట్స్ సీ ది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, క్లోజింగ్ మార్క్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు 3 క్యాంపస్లు ఉన్నాయన్నా కదా. ఫస్ట్ లెట్ us లుక్ అట్ పిలానీలో దీస్ ఆర్ ద బ్రాంచెస్ అట్ పిలానీ. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. కట్ ఆఫ్ స్కోర్ 224. కెమికల్, సివిల్ 213 కి వచ్చింది. ఈ కంప్యూటర్ సైన్స్ బిట్స్ పిలానీ క్యాంపస్ లో 331 అవుట్ ఆఫ్ 390 వస్తే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎంఎస్సీలు ఉంటాయి, ఇక్కడ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎంఎస్సీ మీరు తీసుకొని మీరు ఒక డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. అంటే ఎంఎస్సీ అంటే 5 year ప్రోగ్రామ్, మీకు ఎంఎస్సీ వస్తుంది. మీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆధారంగా మీరు ఇంకేదైనా ప్రోగ్రామ్ లో, ఇంకేదైనా బ్రాంచ్ లో మీరు ఒక బిఈ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ తెచ్చుకోవచ్చు. ఎంఎస్సీ కెమిస్ట్రీకి క్లోజింగ్ మార్క్ 213 అట్ బిట్స్ పిలానీ. సో 213 అయితే మీకు ఎంఎస్సీ కెమిస్ట్రీ బిట్స్ పిలానీ క్యాంపస్ లో వస్తుంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ తీసుకొని ఫస్ట్ ఇయర్ ఇస్ కామన్. మీరు ఫస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ప్రకారము చూసి మీకు బిఈ కంప్యూటర్ సైన్స్ లో చేసే అవకాశం కూడా దొరుకుతుంది. అంటే ఇట్ ఇస్ నాట్ గ్యారంటీడ్, బట్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ యూ కెన్ గెట్ వన్ ఆఫ్ దోస్ బ్రాంచెస్. అండ్ 5 years అయిపోయిన తర్వాత మీకు ఎంఎస్సీ వస్తుంది ప్లస్ బిఈ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ వస్తుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇన్ పిలానీ, ఇన్ బిట్స్ పిలానీ. అదేవిధంగా ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ ఇస్ అ ఫెంటాస్టిక్ కోర్స్. ఎంఎస్సీ ఎకనామిక్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా, ఇప్పుడు డేటా సైన్సెస్ కి మ్యాథ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంఎస్సీ మ్యాథ్స్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో ఇది గోవాలో చూస్తే మనకి లీస్ట్ మార్క్ 205 కి మనకి గోవాలో ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చింది. అదే కంప్యూటర్ సైన్స్ చూస్తే 295 కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సంగతి చూద్దాము. చాలా మందికి హైదరాబాద్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది. హైదరాబాద్ లో బిఈ కంప్యూటర్ సైన్స్ 284, బిఈ కంప్యూటర్ సైన్స్ లాస్ట్ మార్క్ 284. అండ్ కెమిస్ట్రీ చూద్దాం, కెమిస్ట్రీ 205. సో 205 వస్తే బిట్స్ లో మీరు యూ కెన్ గెట్ ఇన్ టు బిట్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఈ కట్ ఆఫ్స్ ఈ ఇయర్ కూడా ఉంటాయి అంటే ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం కూడా దాదాపుగా అవే కట్ ఆఫ్స్ ఉండొచ్చు ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఈ సంవత్సరం మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అన్న కొత్త బ్రాంచ్ అన్ని సెంటర్స్ లోని ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల అదనంగా సీట్లు పెరుగుతున్నాయి. అయితే కౌంటరింగ్ దిస్ ఈ సంవత్సరం ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ వెల్ ప్రిపేర్డ్. దిస్ ఇస్ ద వెల్ ప్రిపేర్డ్ బ్యాచ్. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ అయిన తర్వాత కంప్లీట్లీ వెల్ ప్రిపేర్డ్, అంటే అకాడమిక్ షెడ్యూల్ కరెక్ట్ గా అయింది ఈ బ్యాచ్ తోనే. సో అందుకోసం అన్ని ఎగ్జామ్స్ లోని కట్ ఆఫ్స్ కొంచెం పైకి వెళ్తున్నాయి. ఇందులో కూడా పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కొత్త న్యూ సీట్స్ పెరగడం వల్ల నెట్ there will not be any change అని నేను అనుకుంటున్నాను in terms of seats. So almost cut offs last year లాగే ఉంటాయని నా ఎస్టిమేట్. అయితే పాయింట్ ఏంటంటే now we have seen this cut offs.
ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అన్నది పాయింట్. ఎవరు తీసుకోవాలి? ఎనీబడి ఫర్ హూమ్ దిస్ 30 lakhs ఇస్ నాట్ అ ప్రాబ్లం. మీకు 30 lakhs అన్నది మనీ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. అంటే నన్ను అడిగితే నేను ఇందాక ప్రిఫరెన్సెస్ ఇచ్చాను కదా, బిట్స్ పిలానీ క్యాంపస్ కంపేర్ టు ఐఐటీస్ ఎక్కడుంది, బిట్స్ పిలానీ హైదరాబాద్ అండ్ గోవా క్యాంపస్ కంపేర్ టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఎక్కడున్నాయి చెప్పాను నేను. సో కరస్పాండింగ్ ఐఐటీస్ లో కరస్పాండింగ్ బ్రాంచెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ లో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది. మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం ఫర్ యూ. కళ్ళు మూసుకొని మీరు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ తీసుకోవాలి. ప్రిఫర్ ఇట్ ఓవర్ ఎన్ఐటి బికాస్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ మెన్షన్డ్. ఫైనల్ గా మీకు ఎక్స్పోజర్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్, ఈ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ బయోడేటా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ పిలానీలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఈ గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు. నార్మలీ ప్రొఫెసర్స్ అంటే ఒక పిహెచ్డి ఉండాలి. సో వీళ్ళు ఏం చేశారు, పిహెచ్డి అంటే చాలా అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ప్రొఫెసర్ కన్సల్టెన్సీ అది చేయాలి. సో వీళ్ళు ఏం చేశారు, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ పిహెచ్డి లేకపోయినా సరే నో ప్రాబ్లం, ఒక 20-30 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళని ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ గా వీళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ తో పిహెచ్డి లేకపోయినా వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ని ప్రాజెక్ట్స్ లోని అదర్ ఫ్యాక్టర్స్ లో వీళ్ళు బాగా ఎక్స్పోజ్ చేయగలరు, బాగా టీచ్ చేయగలరు అని చెప్పి ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అన్న పోస్ట్ క్రియేట్ చేసి వీళ్ళు ప్రతి క్యాంపస్ లోని వీళ్ళని పెట్టారు. దానివల్ల స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ విల్ బి రిచర్. ఇదే ఐఐటీస్ లో చేయాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఐఐటి గవర్నమెంట్ ఈ అటానమీ ఉన్నా, ఫ్రీడమ్ ఉన్నా ఇమీడియట్ గా ఇలాంటి పోస్ట్ క్రియేట్ చేయడం అంటే వాళ్ళకి చాలా కష్టం. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వీళ్ళు చేయగలిచారు. సో అందుకోసం నన్ను అడిగితే ఇఫ్ మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం, మీరు నేను చెప్పిన ర్యాంకింగ్ ప్రకారము ఈ ఐఐటీస్ తో, సెకండ్ జనరేషన్ ఐఐటీస్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ బిట్స్ పిలానీ హైదరాబాద్ కానీ గోవాలో కానీ సేమ్ బ్రాంచ్ వస్తే జస్ట్ గో హెడ్ అండ్ టేక్ బిట్స్. అదే విధంగా ఫస్ట్ 5 ఐఐటీస్ లో మీకు రాలేదు, దెన్ గో టు బిట్స్ పిలానీ క్యాంపస్ ఫర్ ద సేమ్ బ్రాంచ్. సో దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్. సెకండ్ ఏంటంటే, మీరు మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం, 30 lakhs ఇస్ నాట్ అ ప్రాబ్లం అంటే మీరు ఏ బ్రాంచ్ వచ్చినా కూడా మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఐఐటీస్ అండ్ ఆర్ ఎన్ఐటీస్ యూ కెన్ ప్రిఫర్ బిట్స్. అయితే కొంతమంది లోన్ తీసుకొని వెళ్తారు. ఈ లోన్ తీసుకుంటున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నన్ను అడిగితే లోన్ తీసుకొని మీరు బిట్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే కంప్యూటర్ సైన్స్ వస్తే మీరు తప్పకుండా ఆ పని చెయ్యొచ్చు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ లో మీకు ఆ శాలరీస్ అన్నవి ఫస్ట్ 2 to 3 years లోనే మీరు విత్ ద కైండ్ ఆఫ్ శాలరీస్ దట్ యు గెట్ మీరు యూ కెన్ పే బ్యాక్. సో లోన్ తీసుకుంటున్నప్పుడు మై అడ్వైస్ టు యూ ఇస్ జస్ట్ గో ఫర్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్. మిగిలిన బ్రాంచెస్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే బిట్స్ పిలానీలో ఏ బ్రాంచెస్ తీసుకున్నా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు మైనర్స్ లేకుంటే ఎలెక్టివ్స్, కంప్యూటర్స్ లో ఎలెక్టివ్స్ తీసుకొని దే కెన్ గెట్ ఇన్ టు ఐటీ సెక్టర్. మెకానికల్, ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు మెకానికల్ చేశారు, బట్ ఫైనలీ ఐటీ సెక్టర్ లో సిఎస్సి స్టూడెంట్స్ ఎన్ఐటితో కంపేర్ చేసుకుంటే ఎన్ఐటి సిఎస్సి స్టూడెంట్స్ కన్నా ఒక మంచి పొజిషన్ లో మంచి ప్యాకేజెస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? మెకానికల్ బ్యాక్గ్రౌండ్ తో కూడా 20 lakhs 25 lakhs ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఫ్రీడమ్ ఇస్ దేర్. కాకపోతే వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ లోన్, మనము వెన్ వీఆర్ స్పెండింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ కొంచెం కాషియస్ గా ఉండాలి. సో ఐ వుడ్ సే కంప్యూటర్ సైన్స్ మీకు లోన్ తీసుకొని మీరు బిట్స్ పిలానీకి వెళ్దాం అనుకుంటే ఐ వుడ్ సే గో ఫర్ కంప్యూటర్ సైన్స్. అయితే ఇంకో ఇన్ దిస్ కనెక్షన్ ఐ ఆల్సో హ్యావ్ టు టెల్ యూ దట్ బిట్స్ పిలానీ ఆల్ క్యాంపసెస్ లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్యూర్ మెరిట్ బేస్డ్ ఉన్నాయి, మెరిట్ కమ్ మీన్స్ అంటే మీ ఇన్కమ్ చూసి కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. స్కాలర్షిప్స్ అంటే ఫీ వేవర్, అంటే మీ ట్యూషన్ ఫీలో ఫీ వేవర్ కూడా ఇస్తారు. అయితే దీనికి మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి.
ఒక 8+ CGPA 9+ CGPA ఉంటే డెఫినెట్ గా మీకు ఏదో ఒక స్కాలర్షిప్ అయితే వస్తుంది. 8+ CGPA ఉన్నా కూడా మీకు ఏదో ఒక స్కాలర్షిప్ వస్తుంది. సో ఫీజు తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది నమ్ముకొని మనం అక్కడికి వెళ్తే దెర్ విల్ బి అ ప్రాబ్లం. ఎందుకంటే అది రాకపోయి స్టూడెంట్ పర్ఫార్మ్ చేయకపోతే యూ విల్ బి ఇన్ ట్రబుల్. అదొకటి. రెండోది, స్టూడెంట్ అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఫ్రీడమ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో స్టూడెంట్ ఈ ఫ్రీడమ్ యూజ్ చేసుకొని మంచిగా గ్రో అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్రీడమ్ ఇంతగా ఉండడం వల్ల స్టూడెంట్స్ అంత సీరియస్ గా తీసుకోకుండా టైం పాస్ చేసి వాళ్ళ కెరియర్ లో కూడా, కెరియర్ అయితే స్పాయిల్ అవ్వదు బట్ ఒక యావరేజ్ ప్లేస్మెంట్ ఆర్ బిలో యావరేజ్ ప్లేస్మెంట్ తో బయటకు వస్తారు. సో అందుకోసం వెనెవర్ you are going to bids, you should be careful about this kind of thing. Parents గా మీకు ఒక అవగాహన ఉంటుంది, పిల్లవాడు ఎలాంటి వాడు, స్ట్రాంగ్ సెటప్ ఉంది, హైలీ మోటివేటెడ్ ఉన్నాడు, కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్. సో ఈ డీవియేషన్స్ డిస్ట్రాక్షన్స్ కి వెళ్ళడు అంటే తప్పకుండా మీరు బిట్స్ ప్లాన్ కన్సిడర్ చేయొచ్చు. తర్వాత మూడోది నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, తర్వాత ఐ లాస్ట్ couple of decades ఈ బిట్సియన్స్ ని నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. సో బిట్స్ లో సక్సీడ్ కావాలి అంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఎలా ఉండాలి అంటే, కొంచెం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తర్వాత కొంచెం చురుకుగా ఉండాలి, అంటే కొంచెం ప్రొయాక్టివ్ గా, అంటే అవకాశాలని అందిపుచ్చుకునేటట్టు ఉండాలి, చాలా ఫ్రెండ్లీగా సర్కిల్ పెంచుకోవాలి, అండ్ చాలా మంది స్టూడెంట్స్ తోని ప్రొఫెసర్స్ తోని ఈ కనెక్షన్స్ అన్నది డెవలప్ చేసుకోవాలి. అంతేగాని మిగిలిన కాలేజెస్ లో లాగా క్లాసులు అటెండ్ కాకుండా, ఈ యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయకుండా, యాక్టివ్ స్టూడెంట్ లైఫ్ తీసుకోకుండా రూమ్ లో పోయి ఎంతసేపు పడుకొని ఉంటాను అంటే బిట్స్ ఎక్స్పీరియన్స్ లో యూ విల్ నాట్ గెయిన్ ఎనీథింగ్. బిట్స్ ఎక్స్పీరియన్స్ నుంచి యూ హ్యావ్ టు గెయిన్ అంటే స్టూడెంట్ మస్ట్ బి వెరీ యాక్టివ్ ఆన్ ద క్యాంపస్. ఈ యాక్టివ్ గా ఉండాలి అంటే స్టూడెంట్ మస్ట్ బి అవుట్ గోయింగ్, స్టూడెంట్ మస్ట్ మిక్స్ విత్ పీపుల్. ఈ అవకాశాలన్నీ యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అవి చేసుకుంటే మీకు యూ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ బిట్స్. సో ఫైనలీ మీకు ఇన్ సమరీ మీరు రియలైజ్ చేయవలసింది ఏంటంటే, ఫస్ట్, ఇఫ్ ఫండ్స్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, 30 lakhs ఇస్ నాట్ అ ప్రాబ్లం, దెన్ కళ్ళు మూసుకొని యూ షుడ్ ప్రిఫర్ బిట్స్. సెకండ్, మీరు లోన్ తీసుకొని వెళ్తే ఐ వుడ్ సే ప్రిఫర్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్. మిగిలిన బ్రాంచెస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ నేను చెప్పాను కదా కండిషన్స్ ఎలా ఉండాలి అంటే, స్టూడెంట్ డిస్ట్రాక్షన్స్ లేకుండా, స్టూడెంట్ స్ట్రాంగ్ విల్ ఉండి, మోటివేషన్ ఉండి, ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేయకుండా ఉండేటట్టు ఉండాలి. అదే విధంగా స్టూడెంట్ కొంచెం ప్రొయాక్టివ్ గాను, చురుకుగాను, క్యాంపస్ లో ఉన్న అవకాశాలన్నీ వాడుకునేటట్టు ఉండాలి. ఈ ప్రొఫైల్ ఉంటే తప్పకుండా స్టూడెంట్ బిట్స్ లో మంచి అవకాశం, ఐ మీన్ యూ గెట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు డూ వెరీ వెల్. జాబ్స్ కే కాదు, ప్లేస్మెంట్స్ కే కాదు, ఈవెన్ ఫారెన్ యూనివర్సిటీస్ లో, మంచి మంచి ఫారెన్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ దొరకడానికి కూడా ఆ ప్రొఫైల్ బిల్డింగ్ అన్నది బిట్స్ లో జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఒక 20-minute వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. సో పేరెంట్స్ కి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నేను డిస్కస్ చేసిన వాటిలో యూ క్యాన్ కమ్ బ్యాక్ టు మీ, వి విల్ ఆన్సర్. కమెంట్స్ పెట్టండి. కాకపోతే దయచేసి నాకు ఈ మార్క్ కి ఏ బ్రాంచ్ వస్తుందని అడగకండి, బికాస్ దాట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఐ ఆల్రెడీ షేర్డ్ విత్ యూ. సో డోంట్ ఆస్క్ మీ దోస్ క్వశ్చన్స్. NIT, IIT ఆర్ మణిపాల్ ఆర్ VIT కంపారిజన్ తో బిట్స్ కి వెళ్ళాలా, ఏ బ్రాంచ్ కి వెళ్ళాలి అన్న క్వశ్చన్స్ అడగండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ వెదర్ యువర్ సన్ ఆర్ డాటర్ ఇస్ సూటబుల్ ఫర్ బిట్స్, అది కూడా బిట్స్ లో ఏ క్యాంపస్, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ as possible. All the best for your BTech counseling.